అదే మేడం ఏం కాదు ఎత్తండి. నమస్తే అండి. ఈరోజు తాండవ కృష్ణ నృత్యాలయాలో మేము మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా కలిసి పిల్లలతో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసని గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని సాంస్కృతిక మన భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు.